చెప్పండి బ్రో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పరిపాలన మొదలయ్యి 100 రోజుల్ని పూర్తి చేసుకుంది. ఓవరాల్గా మీకు ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లా అనిపిస్తుంది 100 డేస్కి సంబంధించి? బ్రో 100 డేస్కి మనం ఒక ప్రభుత్వాన్ని చెప్పాలంటే చెప్పలేం, అది ఎవరి వల్ల కాదు. అంటే వాళ్ళు చేసే కొంచెం పెన్షన్లు తొందరగా అందుతున్నాయి. అంటే ఇంతకుముందు వాలంటీర్స్ ఉన్నారు, వాలంటీర్స్ లేకపోయినా వీళ్ళు చేయగలుగుతున్నారు, బాగానే ఉంది, చేస్తున్నారు. ఇంకా మనం చూడాలి ఎలా చేస్తున్నారు ఏందని, పోగా చూడాలి. 100 డేస్లో 10 డేస్లో చూసేది కాదు కదా గవర్నమెంట్ అంటే. ఎవరైనా సరే కొంచెం టైం పడుతుంది. వాళ్ళు ఇప్పుడే కొత్తగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఒక 100 రోజులు చూసేలా మనం ఒక మనిషిని అర్థం చేసుకోలేం కదా. అతనికి కొత్త, అతను చూసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరు ఆ విధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే అనలైజ్ చేసుకోవాలి, సిచ్యువేషన్స్ అనలైజ్ చేసుకొని కింద గ్రౌండ్ వర్క్ చేసుకొని మొత్తం వర్క్ చేయాలి ఏదైనా సరే. పోనీ ఈ 100 డేస్కి సంబంధించి ఇప్పుడు మీరే చెప్పారు, పెన్షన్లు అవ్వచ్చు, అలాగే సంక్షేమ పథకాలు కానీ అందరికీ సరైన సమయంలోనే అందే అనుకుంటున్నారు? అందే అనుకుంటున్నాను. చాలా వరకు నేను చూశాను. అంటే ఇంతకుముందు చాలా వరకు పెన్షన్లు కూడా వచ్చావు చాలా మందికి. ఇప్పుడు పెన్షన్లు కొత్తగా యాడ్ చేయడం బాగానే ఉంది, అంతా ఇస్తున్నారు. వీళ్ళే ఇంటికి పోయి ఇస్తున్నారు. ఒకప్పుడు మనకు బయటికి వెళ్ళి తీసుకునే వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ, ఇప్పుడు వీళ్ళే వచ్చిస్తున్నారు. ఓకే, దానికి నాకు కొంచెం ఆనందంగానే ఉంది. ఓకే సరే, పోతే చెప్పండి బ్రో, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అంత పవిత్ర ప్రదేశానికి సంబంధించి అక్కడ మనకు భక్తులు ఎంతో ఇష్టంగా స్వీకరించే లడ్డూలు, ఇట్లా లడ్డూలో జంతు మాంసం అవ్వచ్చు, అలాగే ఫిష్ ఆయిల్ని కలిపి నూనె నెయ్యి తయారు చేసి ఆ లడ్డూని తయారు చేస్తున్నారని చెప్పి ఇప్పుడు వివాదం నడుస్తుంది. దీనికి సంబంధించి నారా లోకేష్ గారు అవ్వచ్చు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో సీరియస్గా పరిగణించి అందులో ఎంతవరకు సత్యం ఉందని చెప్పి అన్వేషిస్తున్నారు. అసలు ఓవరాల్గా ఈ ఇష్యూ మీద మీ కామెంట్ ఏంటి? ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? ఇది చాలా నా మాటలు చెప్పలేము. అది తిరుమల లడ్డు అంటే మాకు చిన్నప్పటి నుంచి ఒక యాజ్ ఏ ఇండియన్గా నెల్లూరులో ఉన్న తిరుమల అంటే మాకు ప్రసాదం. అంటే ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే మాకు చాలా ఇష్టమైన స్వీట్ లాంటిది ఒక ప్రసాదం. దాన్ని మనం ఈ విధంగా మాంసం కలపడం అవన్నీ చాలా దారుణం అనిపిస్తుంది. కానీ మాకు చిన్నప్పుడు మేము తిరుమలకి వెళ్ళామంటే ఆ లడ్డు కోసం ఎవరెవరు తిరుమలకి వెళ్తారు అని అడిగి మరీ తీసుకునేవాళ్ళని. ఆ యొక్క రుచి, ఆ వాసనకి అంటే ఇంకా ఒక ఊరు మొత్తం అక్కడికి ఆ ప్రసాదం కోసం వెళ్ళేవాళ్ళు. కానీ ఇలాంటిది ఇప్పుడు జరగడం, టేస్ట్ మారిపోవడం చాలా జరిగాయి. మేము కూడా చాలాసార్లు నోటీస్ చేసాం, ఆ టేస్ట్ మారడము, స్మెల్ కావని, అట్లా ఇప్పుడు ఇట్లా జరగడం తెలియడము చాలా బాధగా ఉంది. దీని మీద ఖచ్చితంగా ఎట్ల పరిస్థితులు అయినా కానీ మనం ఏదో ఒక యాక్షన్ తీసుకొని కరెక్ట్గా మనకు ప్రసాదం అనేది ఉండాలి. ఎందుకంటే తిరుమల అంటే మన ఇండియాలోనే కాదు, వరల్డ్ ఏషియాలోనే మొత్తం మంచి ఫేమస్ గల టెంపుల్ అది. దానివల్ల మనం దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా యాక్షన్ తీసుకోవాలి దాని గురించి. సరే, ఇకపోతే చెప్పండి బ్రో, అక్టోబర్ 1వ తేదీన కొత్త మద్యం పాలసీని తీసుకొస్తున్నామని చెప్పి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. అంటే గత హయాంలో ఎంతో కల్తీ మద్యం సప్లై అవడం జరిగింది, ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయి గత ప్రభుత్వం ఎంతో విమర్శలకు సైతం గురైంది. ఇప్పుడు బ్రాండ్లు మారుతున్నాయి, అలాగే ఎంతో తక్కువ ధరకే మద్యం కూడా దొరకపోతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్గా ఈ పరిణామం? మద్యం అనేది మనకు అంతగా ఐడియా లేదు బ్రదర్, కానీ మద్యం అనేది తక్కువ రేటుకి ఇవ్వడం వల్ల చాలా మందికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు రోజు డైలీ లేబర్కి వచ్చేసి ఖచ్చితంగా ముందు తీసుకోవాలి. వాళ్ళు చేసే బాడీ శ్రమకి కొంచెం ఖచ్చితంగా వాళ్ళకి అదే మెడిసిన్ లాగా వర్క్ అవుద్ది. కానీ తక్కువ ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు, ఇప్పుడు కుర్రపిల్లలు చిన్నపిల్లలు కూడా ముందు మద్యానికి బానిసలు అయిపోతారు. అట్లా అని మనం మద్యాన్ని తక్కువ రేటుకి ఇస్తే వాళ్ళు తాగదానే ఉంటారు కదా, తాగి ఆరోగ్యాలు పోతాయి. 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఇప్పుడు తెలియకుండానే ఎవడో ఒకటి కొనుక్కుంటాడు. ఇప్పుడు ఆరోగ్యాలు చెడిపోతున్నాయి కదా. కొంచెం మద్యాన్ని కొంచెం ఎక్కువ రేటు పెట్టడం వల్ల మంచిది, కానీ తక్కువగా పెట్టడం కొంచెం మంచిది కాదు. అసలు మద్యం అనేది కొంచెం నిరాకరించలేని కష్టం. అది ఎవరి వల్ల కాదు, మన వల్ల కాదు. కానీ కొంచెం తగ్గించడం వల్ల బెనిఫిట్ అనేది ఉంది, చెడు అనేది ఉంది. నాకు తెలిసి చెడు ఎక్కువ ఉంటుంది. మద్యం అనేది చెడు, దానికి అలవాటు పడకూడదు ఎవరు అని కోరుకుందాము. కానీ అలవాటు పడతారు కాబట్టి కొంతమందికి అది మెడిసిన్ లాంటిది, కొంతమందికి చెడేది. అది వాళ్ళు తక్కువ రేటు పెట్టడం వల్ల నాకైతే అంత ఏమనేది తెలియదు మనకు. సరే, ఇకపోతే చెప్పండి బ్రో, విజయవాడ వరదలకు సంబంధించి అంటే అంతటి ప్రమాదం వచ్చి నగరమే ఎంతో నష్టపోయింది. సో మీరు చెప్పండి, తెలుగుదేశం ప్రభుత్వం అంత క్లిష్ట పరిస్థితుల్లో అందించినటువంటి సహాయ సహకారాలు మీకు ఎట్లా అనిపించినాయి? సహాయ సహకారం అంటే అందే బ్రదర్, కానీ అంటే
చాలా వరకు అందరికి ఎక్కువ మందికి అందలేదంట. నేను కనుక్కొని చాలా మంది కాల్ చేశాను, వాళ్ళు నాకు కూడా కాల్ చేశారు. అంటే ఫ్లడ్స్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాయి. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, మనం ఎక్స్పెక్ట్ చేయదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయదు పాపం. కాకపోతే రిటైనింగ్ వాళ్ళు ఒకటి కట్టారు. సో అది దానివల్ల ఒక 5 ఏరియాస్ ఏమో కవర్ అయ్యాయంట, బాగా సేఫ్ అయింది. ఆ రిటైనింగ్ వాళ్ళు ఎవరు కట్టారో మనకు తెలియదు, దాని గురించి మనది కాంట్రవర్సీ అది. కానీ అక్కడ జరగడం కొంచెం బాధాకరం. కానీ వీళ్ళు హెల్ప్ అయితే బాగా చేశారు, ఇంకా తొందరగా రికవర్ అయ్యారు. ఇంకా అందరికి ఫుడ్ బాగా అందరూ సప్లై అందరూ బాగా అందింది. ఇంకా కొంచెం బ్లీచింగ్ అవి మున్సిపల్ స్టాఫ్ అక్కడ బాగానే వర్క్ చేస్తున్నారంట. గవర్నమెంట్ కూడా బాగానే వర్క్ అవుతుంది. ఓకే సరే, ఇకపోతే ప్రత్యర్థి పార్టీ వాళ్ళు బోట్లను ఉపయోగించి ప్రకాశం బ్యారేజ్ గేట్లను సైతం డెమాలిష్ చేయాలని చూస్తున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దానిపైన మీరేం చెప్తారు? బ్రదర్, ఇప్పుడు కావాలని ఎవరైనా సరే ఒక బోట్ని పంపించి డ్యామ్ కోలుతుందంటే అది అవివేకం అనుకోవాలి. ఒక బోట్తో ఒక డ్యామ్ ఎరగదు కదా, ఎంత కన్స్ట్రక్షన్ చేసినా అంత డ్యామ్ నిలబడుతుంది. అలాంటి బోట్లు ఎన్ని తగిలితే అది ఎట్లా కోలుతుంది చెప్పండి? ఎవరు అంతగా దగ్గర అంటున్నారు. ఇప్పుడు వరద వస్తున్నప్పుడు కరెక్ట్గా గేట్ కాడికి ఎట్టబోతుంది బ్రో. అది నాకు ఒక చెప్పండి. ఒక బోట్ వెళ్తున్నప్పుడు దాంట్లో ఏమన్నా ఒక కంట్రోల్ చేసి అతను ఉంటే కరెక్ట్గా గేట్ల దగ్గరికి వెళ్తుంది. వరదలో పోయేది గేట్ల దగ్గరికి ఎట్లా వెళ్తుంది? అంటే ఒకవేళ ఓపెన్ చేస్తుంటే దాని దగ్గరికి వెళ్తుంది, ఓపెన్ చేయడం క్లోజ్ చేసిన గేట్ల వరకు ఎట్లా వెళ్తుంది? ఎక్కడో తగలచ్చు కదా. కానీ ఇట్లా ఎవరు కావాలని చేయరు కదా. ఇప్పుడు ఒకవేళ పంపించాడు, వాళ్ళ బంధువులు ఎవరో ఉండొచ్చు కదా, అక్కడ ఎవరెవరు ఎఫెక్ట్ అవుతారు ఖచ్చితంగా. కానీ కావాలని చేసింది అయితే ఉండదు. ఏదన్నా జరిగి ఉండొచ్చు, ఒకవేళ వరదలు అవ్వాలి కదా, ఏదన్నా జరిగి ఉండొచ్చు, మనం చెప్పలేం. కానీ దాని అంతగా ఎవరన్నా కావాలని చేసే వ్యక్తులు అంతా వ్యక్తులు అయితే కాదు, మన జనాలు అయితే నా నమ్మకం. సూపర్.